అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ చెలి. నీకు వాళ్ళెవరితో పని లేకపోవచ్చు గాని నేను పరువే ప్రాణంగా బ్రతుకుతాను. నన్ను వేలెత్తి చూపిస్తే నేను తట్టుకోలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి కారులో కూర్చుంది. వెళ్తున్న తనని కోపంగా చూసిన ఆలోచనలో పడ్డాడు విహాన్. ఇక మారు మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చొని హైదరాబాద్ రోడ్ల మీద కార్ని పరుగులు పెట్టించాడు. అలా కాసేపటికి కారు ఆగడంతో అను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లోపలికెళ్ళిపోయింది. ఇక ఆ రోజు ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. ఎప్పుడు గొడవ పడే వీళ్ళిద్దరూ ఒకరినొకరు కూడా చూసుకోలేదు. మేడ్ ఇద్దరికి ఫుడ్ రూమ్కి పంపించింది. తినేసి ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన విహాన్ త్వరగా వర్కౌట్స్ ఫినిష్ చేసుకొని ఎవరికో కాల్ చేసి కాసేపు మాట్లాడి ఫ్రెష్ అయ్యి అను ఇంకా లేవకపోవడంతో తన రూమ్కి వెళ్ళి నాక్ చేస్తుంటే త్వరగా వచ్చి డోర్ ఓపెన్ చేసింది. ఏంటి ఈరోజు త్వరగానే డోర్ ఓపెన్ చేసావు? అప్పుడే తెల్లారిపోయిందా నీకు అన్నాడు వెటకారంగా. అసలు రాత్రైతేనే కదా తెల్లారడానికి అనింది. ఆమె మాటల్లో ఏం అర్థమైందో ఏమో తెలీదు కానీ సైలెంట్ అయిపోయి ఆమె చేతిలో ఒక కవర్ పెట్టి 15 మినిట్స్లో దీన్ని వేర్ చేసి నా ముందుండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదేంటి ఇలా ఓవరాక్షన్ చేస్తున్నాడు అనుకుంటూ ఆ కవర్లో ఏముందో చూడకుండానే వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయ్యి వచ్చి కవర్లో నుండి డ్రెస్ తీస్తుండగా కళ్ళు పెద్దవయ్యాయి. నేను డ్రెస్ అనుకుంటే ఇదేంటి అని ఆలోచనలో పడ్డ అనుకి ఇంకా ఎంతసేపు అన్న అరుపు వినిపించగానే గబగబా రెడీ అయ్యి బయటకు నడిచింది. కాల్ వస్తే మాట్లాడుతూ పక్కకెళ్ళిన విహాన్ కిందకి దిగుతున్న అనుని చూసి అతని కళ్ళు నిలిచిపోయాయి. రెప్పవేయడం మరిచి చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు అన్న ఆమె వాయిస్కి బయటకు వచ్చి తల తిప్పేసుకున్నాడు. నథింగ్ అంటూ అతని డైనింగ్ చైర్లో కూర్చున్నాడు. నువ్వు కూర్చో అని ఇద్దరికి వడ్డించి త్వరగా తినేసి అక్కడి నుండి బయలుదేరారు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనుకుంటూ ఆఫీస్కి కదా అని అడిగింది. మాట్లాడలేదు విహాన్. మరొకసారి అడిగినా చెప్పడు అని సైలెంట్గా కూర్చుంది. కాసేపటికి కార్ ఆగింది. ఎక్కడికి తీసుకొచ్చాడా అని చుట్టూ చూసిన తనకి కళ్ళు మెరిసిపోయాయి. థ్యాంక్ యూ, నేనే గుడికి రావాలనుకున్నాను. అడగకుండానే తీసుకొచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అంటూ డోర్ ఓపెన్ చేసి దిగింది. సైడ్ స్మైల్ చేశాడు విహాన్ అనుని చూసి. ఎగ్జైటింగ్గా గుడి ప్రాంగణంలోకి వెళ్తుంటే అప్పుడే 2 బైక్స్ వాళ్ళ ముందుకు దూసుకొచ్చాయి. సడన్గా అలా దూసుకొచ్చేసరికి ఉలిక్కిపడి చూసింది. ఎవరు వీళ్ళు? తల తిప్పి విహాన్ని చూసింది. వచ్చిన తన ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ చేతుల్లో ఏమో పెద్ద కవర్స్ ఉండడంతో వాటిని తీసుకొని లోపలికెళ్లారు. అసలేం అర్థం కాకుండా అయోమయంగా వాళ్ళ వెనకే వెళ్ళింది అను కూడా. పంతులు గారితో ఏమో మాటలు మాట్లాడి అనుని రమ్మని చెప్పడంతో అను చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాడు విహాన్. అసలేం అర్థం కావట్లేదు ఆమెకి. ఏం జరుగుతుందో. ఏం జరుగుతుంది విహాన్? ఏం చేస్తున్నావు అనింది కాస్త కంగారుగా. చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ నిలబడ్డారు. ఆమెను అభిముఖంగా నిలబెట్టుకొని ఇంకో 5 మినిట్స్లో నీకే అర్థమవుతుంది. పంతులు గారు మంత్రాలు చదవండి అంటుంటే అప్పుడు అర్థమైంది ఆమెకి. ఏంటి ఏం చేస్తున్నావు అని అడిగేలోపే ఆమె మెడలో తాళి పడింది. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. ఆమె మెడలో పూలమాల పడింది కూడా తెలియలేదు. పంతులు గారు పూలమాలని తీసి అను చేతిలో పెట్టాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న విహాన్ని కళ్ళెర్రజేసి చూస్తూ లావాలా పొంగుతున్న కోపానికి అతని చెంప చెల్లుమనిపించింది. నెక్స్ట్ సెకండ్లో ఆమె పీక పట్టి దగ్గరికి లాక్కొని హౌ డేర్ యూ హిట్ మీ అన్నాడు కోపంగా. నువ్వు చేసిన తప్పుకి కొట్టాలా చంపాలా? నేనేం చేశానే? నిన్ను పెళ్లి చేసుకున్నాను తప్ప? నువ్వే కదా నిన్న లెక్చర్లిచ్చావు వేరే వాళ్ళ టాలెంట్ మీద బ్రతకూడదు అని. ఇప్పుడు నా పెళ్ళాం టాలెంట్ మీద నేను పైకి ఎదగాలనుకుంటున్నాను అంటూ ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరవుతుంటే విసిరిగా వదిలి, పంతులు గారు ఇంకా ఏమైనా తతంగాలున్నాయా? ఫినిష్ అయ్యాయా అడిగాడు. హోమగుండం చుట్టూ తిరగాలి బాబు అన్నాడు. అది కంపల్సరీనా ఆప్షనల్నా? హిందూ సాంప్రదాయంలో ప్రతిదీ సాంప్రదాయం అంటూ చెబుతుంటే ఆపమన్నట్లు చెయ్యి చూపించి, తాళి కంటే ఎక్కువ ఇంపార్టెంట్నా? అది చేస్తేనే పెళ్లి జరిగినట్లా అడిగాడు క్లియర్గా. తాలే ముఖ్యం బాబు అన్నాడు పంతులు గారు. ఓకే బస్. కార్తీక్ మీడియాకి తెలియకుండా నువ్వే మేనేజ్ చేయాలి.
ఒక్క న్యూస్ ఛానల్లో స్ప్రెడ్ అయినా వాడి ఛానల్ చరిత్రలో లేకుండా చేస్తాను అని సీరియస్గా చెప్పి ఏడుస్తున్న అను చెయ్యిని బట్టి బరబరా లాక్కెళ్ళి కారులో కుదేశాడు. ఏం కొంపలు మునిగాయని అంతలా ఏడుస్తున్నావు? నువ్వు నిన్న నాకు జ్ఞానోదయం కల్పించావు కదా, అందుకే రిజల్ట్ చూసావుగా. నిప్పుతో చెలగాటం ఆడకూడదు అని ఇప్పుడైనా అర్థమైందా? పెద్ద పుడింగులాగా నాకే లెక్చర్లు ఇస్తావా? నేను నీ గురించి కరెక్ట్ 5 మినిట్స్ ఆలోచిస్తేనే విలవిలలాడిపోతున్నావు. ఇప్పటి నుండి నీ గురించే ఆలోచిస్తాను. నీ లైఫ్ ఎలా ఉండబోతోందో నీ ఊహకే వదిలేస్తున్నాను అని కార్ని తీసుకెళ్లి 5 నిమిషాల్లో ఇంటి ముందు ఆపి ఆమెను లోపలికి లాక్కెళ్తుంటే అతని చేతిని విసిరికొట్టి అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి నెట్టి, ఐ హేట్ యూ, రియల్లీ హేట్ యూ, ఛీ, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. మరీ ఇంత శాడిజమా, ఇంత సైకోయిజమా? ఏంట్రా, నన్ను కన్నావా, పెంచావా, పోషించావా? నా టాలెంట్ మీద నీ పెత్తనమేంట్రా? చంపి నిన్ను ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేయాలనుంది. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నువ్వు ముట్టుకుంటే నా ఒంటి మీద యాసిడ్ పోసుకోవాలనిపిస్తోంది. నన్ను వదిలేసేయ్, నీకు దండం పెడతాను. నీ కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను అంటూ మెడలో ఉన్న దండని తీసి అతని ముఖాన విసిరికొట్టి తాలిబొట్టును కూడా తీస్తుంటే ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని నడుం చుట్టూ చెయ్యి వేసి ఇంకాస్త దగ్గరగా అదుముకొని ఆమె జుట్టు గట్టిగా పట్టి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ పెదాలని అందుకున్నాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ అతను అలా ముద్దు పెడుతుంటే కళ్ళల్లో నుండి నీరు జలజల రాలుతున్నాయి. అతని గుండెలపై చేయి పట్టి వెనక్కి తోస్తోంది. ఎంత గింజుకుంటున్నా వదలట్లేదు. వెనక్కి నెడుతుంటే ఆమె చేతులని ఒక చేత్తో లాక్ చేసి ముద్దుని హార్డ్గా మార్చేశాడు. ఇంతకుముందు ఆమె మాట్లాడిన మాటలు కోపం తెప్పిస్తుంటే ఇంకా ఇంకా ఆమె నాలుకని పెనవేస్తూ ఊపిరాడకుండా చేసేసరికి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. తనకి ఎంత గింజుకున్నా వదలట్లేదు. చివరి క్షణంలో అప్పుడు వదిలి ఆమెను చూశాడు. అను భారంగా ఊపిరి తీసుకుంటూ గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఎగతడుతూ ఉంటే విహాన్ సాడిస్టిక్ స్మైల్తో చూస్తున్నాడు. చూస్తున్న విహాన్ కాలర్ పట్టి, ఏంట్రా, ఆడదాని జీవితం అంటే ఆడబొమ్మలా కనిపిస్తుందా? అసలు నువ్వు మనిషివేనా? రాక్షసుడిగా బిహేవ్ చేస్తున్నావు. ఎంత ధైర్యం రా నీకు? నాకేం ముద్దు పెడుతున్నావు? ఏం చూసుకొని ఇంతలా ఎగసిపడుతున్నావు? నా వెనక ఎవరు లేరనే కదా నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు? నన్ను నాశనం చేయడానికి నా జీవితమే దొరికిందా? నాలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో కనిపించలేదా? నిస్సహాయంగా ఉన్న ఒక ఆడపిల్ల మీద దాడి చేస్తుంటే సిగ్గుగా అనిపించట్లేదా? అంత పౌరుషం లేని మగాడివా? నీకంత దమ్ము ధైర్యం ఉంటే నీకంటే పెద్దవాళ్లతో పెట్టుకో, నాలాంటి అల్పజీవితో కాదు అంటున్న ఆమె మాటలకి అతని కళ్ళు రక్తవర్ణం పొలుపుకొని ఆమె జుట్టుపట్టి దగ్గరికి లాక్కొని, ఏంటే నోటుకొచ్చింది వాగుతున్నావు? వేరే వాళ్ళతో నాకు పనేంటి? నాకు నీ టాలెంట్ కావాలి. ఆ టాలెంట్ వేరే ఎవరి దగ్గర లేదు. ఓన్లీ వన్ యూ. ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకొని లోపలికెళ్ళో. ఇలాగే నోటికి పని చెప్పావనుకో నీ జీవితం అంధకారం చేసేస్తా. చేతగాని వెదవని అనుకుంటున్నావా? అవును, నువ్వు చేతగాని వెదవ్వే. అందుకే నాలాంటి ఆడపిల్లని ఇలా హింసిస్తున్నావు. నీకంత టాలెంట్ ఉంటే నీ టాలెంట్తో నడుపుకో నీ కంపెనీ. అంత పౌరుషం ఉంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. ఒకరి హెల్ప్ నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? అలా తీసుకున్నప్పుడే నా దృష్టిలో నువ్వు పాతాళానికి పడిపోయావు. నిన్ను చూస్తుంటే నిలువున పాతేయాలనిపిస్తోంది అని అతన్ని దూరం నింటి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. అను ఏడ్చుకుంటూ వెళ్ళిన తనని సైడ్ స్మైల్తో చూస్తూ అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విహాన్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.